మనందరం చాలా ఎక్సైట్మెంట్లో ఒక పనిని మొదలెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి మొదలెడతాం, బట్ సగంలో నా వల్ల అవ్వదు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాం, బట్ మధ్యలో నా వల్ల అవ్వదు. ఐటీ సెక్టర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మొదలెడతాం, బట్ సగంలోనే నా వల్ల అవ్వదు. ఇలాంటి చాలా థింగ్స్ని మధ్యలోనే వదిలేస్తున్నాం. ఇలాంటి ప్రశ్నని భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 37లో శ్రీకృష్ణుడికి అర్జునుడు అడిగారు. మాధవ, ఒక వ్యక్తి స్పిరిచువల్ జర్నీని మొదలెట్టారు, ఒక వ్యక్తి మెడిటేషన్ చేయడం మొదలెట్టారు, యోగి అవ్వడానికి ముందు అడుగు వేశారు, బట్ మధ్యలోనే ఆగిపోతారు. అలాంటి వ్యక్తులకి దారి ఎవరు చూపిస్తారు? అలాంటి వ్యక్తులు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు? సో ఈ క్వశ్చన్ ఓన్లీ స్పిరిచువాలిటీ గురించి కాదు, మన జీవితం గురించి. ఎందుకంటే మనం చాలా థింగ్స్ని ఒక ఎక్సైట్మెంట్లో స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసాం. సో దీనికి జవాబు అనేది నెక్స్ట్ శ్లోకంలో దొరుకుతుంది. బట్ అదే భగవద్గీత మనకి ఏం చెప్తా తెలుసా? మీరు ఏ పని అయితే ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మళ్ళీ మొదలెడతారు. ఈ జన్మలోనైనా రాబోయే జన్మలో అయినా అక్కడి నుంచే మళ్ళీ మొదలెడతారు, బిగినింగ్ నుంచి వెళ్ళరు. సో అలాంటన్నప్పుడు ఈ జన్మలోనే మీ కార్యం ఒకటి మొదలెడితే ఈ జన్మలోనే దాన్ని ఫినిష్ చేయొచ్చు కదా. కష్టం, అప్పుడప్పుడు రిజల్ట్స్ కనిపించవు, బట్ చేయడం అనేది మన పని. కంప్లీట్ చేయాలి, గివప్ ఇవ్వకూడదు. దీని వెనకనున్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎంత కష్టమైనా పర్లేదు, ఆగొద్దు, ఆపొద్దు. ఇదే కృష్ణుడి మాట, అదే నేను చెప్తున్నాను. హరే కృష్ణ, జై శ్రీకృష్ణ. అర్జున ఉవాచ భయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం తాం గతిం కృష్ణ గచ్చతి.